హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ప్లాస్టిడ్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా, ప్లాస్టిడ్స్ అంటారు. సో అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి వీడియో కూడా ప్రతి వీడియో కూడా ఏదైతే ఉందో ఇది రైల్వేలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో దయచేసి అభ్యర్థులు అయితే అర్థం చేసుకోగలరు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ప్లాస్టిడ్స్ అంటున్నామండి. ప్లాస్టిడ్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలని ఒకసారి క్లారిటీగా స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా సార్, ఇక్కడ ఒక ప్లాంట్ యొక్క లీఫ్ తీసుకుందాం. ఒక మొక్క యొక్క పత్రం తీసుకుందాం మనం. ఓకేనా, ఒక మొక్క యొక్క పత్రం తీసుకుందాం. ఇప్పుడు ఈ పత్రం లోపల, ఈ లీఫ్ లోపల మనకి సాధారణంగా మీ అందరికీ ఏం తెలుసు, కిరణజన్య సంయోగ క్రియ అంటారు. తెలుసు కదా, కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనా, కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనా, కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటంటే తెలుగులో ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫోటోసింథసిస్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా, అయితే మనం ముందు నుంచి చదువుకున్నాం. కిరణజన్య సంయోగక్రియలో సాధారణంగా ఈ మొక్కల యొక్క పత్రాలపైన ఏం పడుతుందండి? సన్లైట్ అనేది పడుతుంది. ఏం పడుతుందండి? సన్లైట్ అంటే ఏంటి? సూర్యకాంతి లేదా సూర్యరశ్మి అని చెప్పి మనం పిలుస్తాం. సన్లైట్ పడుతుంది. సన్లైట్ అనేది పడడం వల్ల ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ జరిగి మొక్కలు అనేవి ఏం తయారు చేసుకున్నాయి? శక్తిని లేదా స్టార్చ్ లేదా పిండి పదార్థాలు తయారు చేసుకుని మనం చదువుకున్నాం. సరే, ఇప్పుడు కాంతి అనేది ఎక్కడ పడుతుందంటే ఈ మొక్కల యొక్క పత్రాల మీద, లీవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లీఫ్ మీద పడతా ఉంటాయి. మరి లీఫ్లో పత్రం లోపల ఉన్నటువంటి కణాలు లేదా సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ లోపల ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్స్ ఏవంటే ప్లాస్టిడ్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటామండి? ప్లాస్టిడ్స్. అయితే ఇలాంటి ప్లాస్టిడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి జాగ్రత్తగా వింటే ఎప్పటికీ మర్చిపోరు, జాగ్రత్తగా వినాలి. ఓకేనా, రైట్. సార్, ఇక్కడ ప్లాస్టిడ్లు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఒక సెల్ తీసుకుందాం. ఒక లీఫ్, ఒక పత్రం తీసుకుందాం. ఒక లీఫ్ లోపల సెల్స్ ఉన్నాయి అనుకుందాం. సెల్స్ మధ్యలో న్యూక్లియస్, ఇది కేంద్రకం చుట్టూ కూడా కేంద్రకం వచ్చాం, న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకేనా, ఈ సెల్ లోపల అక్కడక్కడ ఇలా తేలుతూ కొన్ని పదార్థాలు కనబడతాయండి. ఓకే, తేలుతూ కొన్ని పదార్థాలు కనబడుతూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే సెల్ ఆర్గానిల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెల్ ఆర్గానిల్స్ అంటారు. సో తెలుగులో కణనాంగాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కణనాంగాలు. అయితే ఇలాంటి సెల్ ఆర్గానిల్కి ఒక ఎగ్జాంపుల్ ఏదంటే ఈ ప్లాస్టిడ్స్ అనమాట. మరి ఇలాంటి సెల్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ లీఫ్ పత్రంలో ఉన్నాయి. ఆ సెల్ లోపల ఇలా తేలుతూ కనబడేటి సెల్ ఆర్గానిల్స్ అన్నాం. ఈ సెల్ ఆర్గానిల్కి ఎగ్జాంపుల్ ఏదంటే ప్లాస్టిడ్స్ అనమాట. ఇప్పుడు ఆ ప్లాస్టిడ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకేనా, రైట్. సార్, ఇక్కడ ప్లాస్టిడ్స్ అనబడేవి ఏవైతే ఉన్నాయో అన్ని వృక్ష కణాల్లో కనిపిస్తాయి. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, అన్ని వృక్ష కణాలు అంటే అన్ని ప్లాంట్ సెల్స్లో కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ప్లాస్టిడ్స్ అనేవి ఎక్కడ కనబడతాయంటే యూగ్లినాయిడ్స్లో కనబడతాయి. ఎక్కడ కనబడతాయండి? యూగ్లినాయిడ్స్లో కనిపిస్తాయి. యూగ్లినా మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. ఓకేనా, యూగ్లినాయిడ్స్ అంటే యూగ్లినాయిడ్ అని పిలుస్తున్నటువంటి ఒక తరగతి ఏదైతే ఉందో ఈ తరగతిలో ఉన్నటువంటి వాటికి కూడా సాధారణంగా ప్లాస్టిడ్స్ అనేవి మనం చూస్తాం. ఓకేనా, సో మీకు ఒకసారి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ యూగ్లినా అనేది సాధారణంగా మీరు చిన్నప్పుడు క్లాసులో చదువుకుంటే యూగ్లినా అనేది ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, ఇలా కనిపిస్తుంటే ఏకకణ జీవిది. దీని లోపల నుంచి ఇలా బయటికి ఒక ఫ్లాజిల్లా, దీని లోపల కూడా కేంద్రకం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఫ్లాజిల్లా లేదా కసాబం అంటారు. యూగ్లినాలు కదలడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కసాబాలు. ఈ కసాబాలు కలిగినటువంటి ఇదేంటిది? యూగ్లినా. ఓకేనా, ఈ యూగ్లినాలో కూడా ప్లాస్టిడ్స్ కనబడతాయి అని చెప్తున్నాం. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లాస్టిడ్లు అనబడేవి ఏవైతే ఉన్నాయో సార్, సాధారణంగా ఈ ప్లాస్టిడ్లు ఏం చేస్తాయి సార్ అంటే మొక్కల యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో మొక్కల యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలకి
వివిధ రంగుల్ని ఇచ్చేవి ఏవంటే ప్లాస్టిడ్స్ అనమాట. ఓకేనండి. వివిధ రంగులు ఇచ్చేవి ఏంటంటే ప్లాస్టిడ్స్. అయితే ఈ ప్లాస్టిడ్ లోపల ఏముంటాయి సార్ అంటే పిగ్మెంట్స్ ఉంటాయి. ఏముంటాయండి? ప్లాస్టిడ్ లోపల పిగ్మెంట్స్ ఉంటాయి. పిగ్మెంట్స్ అంటే ఏంటంటే వర్ణ పదార్థాలు అని చెప్పి అంటారు. అంటే మొక్కల యొక్క భాగాలకు వివిధ రంగులు ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆ రంగునిచ్చే పదార్థాలనే వర్ణ పదార్థాలు లేదా పిగ్మెంట్స్ అని చెప్పి మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్లాస్టిడ్లు అవి ఇచ్చే రంగును బట్టి మీ కలర్ని ఇస్తాయని చెప్పాం కదా. ఓకేనా? ప్లాస్టిడ్లు ఇచ్చే రంగును బట్టి మనం వీటిని వేరు చేస్తామండి. చాలా జాగ్రత్తగా వినాలి. ప్లాస్టిడ్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిడ్లు వాటి లోపల ఏముంటాయని చెప్పుకున్నాం మనం? పిగ్మెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. పిగ్మెంట్స్ అంటే ఏంటి? వర్ణ పదార్థాలు, అంటే కలర్నిచ్చే పదార్థాలు, అంతే కదా. సో దీనిని బట్టి ఇవి ఇచ్చే కలర్ని బట్టి మనం ఏం చేస్తామంటే వీటిని మనం 3 రకాలుగా సపరేట్ చేస్తాం. ఎన్ని రకాలుగా సపరేట్ చేస్తామండి? 3 రకాలుగా మనం వర్ణిస్తాం అన్నమాట. ఓకేనా? సో ఆ 3 రకాలు ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇప్పుడు ఆ 3 టైప్స్ ఏంటి సార్? ఫస్ట్ వన్ ఏంటి అంటే క్లోరోప్లాస్ట్. ఫస్ట్ వన్ క్లోరోప్లాస్ట్. ఓకేనా? రెండోది ఏంటంటే క్రోమోప్లాస్ట్. ఓకేనా? మరి మూడోది ఏంటి సార్ అంటే లూకోప్లాస్ట్ అని చెప్పి మనం చెప్తాం. ఏమని చెప్తామండి? లూకోప్లాస్ట్ అంటారు. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో రాస్తాం చూడండి. మొదటిది వచ్చేసరికి మనం దీన్ని ఏమంటారంటే హరిత రేణువు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? హరిత రేణువు అంటారు. ఓకేనా? ఈ రెండోది ఏదైతే ఉందో దీన్ని మనం క్రోమోప్లాస్ట్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? దీన్ని క్రోమోప్లాస్ట్ అంటాం. మూడోది వచ్చేసరికి దీన్ని ఏమని పిలుస్తామంటే మనం లూకోప్లాస్ట్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? లూకోప్లాస్ట్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ 3 రకాలుగా మనకి ప్లాస్టిడ్లు వేరు చేసాం. మనకి ఇప్పుడు అర్థమైంది. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మనకి ఎలా ఉపయోగపడతాయి సార్? ఓకేనా? సార్ ఇక్కడ మనకి క్లోరోప్లాస్ట్ అన్నాం కదండి. ఒకసారి క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ తీసుకుందాం మనం. ఇగోండి, ఇది క్లోరోప్లాస్ట్ యొక్క డయాగ్రామ్ అండి. ఓకే. ఈ క్లోరోప్లాస్ట్ అనేది సాధారణంగా ఇది డబుల్ మెంబ్రెయిన్, ఒక 2 త్వచాలను కలిగి ఉంటుందండి. ఓకేనా? ఇదేంటంటే సాధారణంగా 2 త్వచాలను కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా? సో బయట ఉండే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే బాహ్య త్వచం అని చెప్పి మనం పిలుస్తుంది. ఏంటిది? క్లోరోప్లాస్ట్. ఓకేనా? హరితరేణు యొక్క డయాగ్రామ్. ఓకేనండి. ఇగోండి ఇన్నర్ మెంబ్రెయిన్ అన్నారు కదా, ఇది లోపల ఉన్నటువంటి మెంబ్రెయిన్. సో దీన్ని అంతరత్వచం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అంతరత్వచం. సార్ ఈ క్లోరోప్లాస్ట్ లోపల అంతా కూడా ఇదంతా కూడా ద్రవరూప పదార్థంతో ఫిల్ అయి ఉంటుందండి. ఓకేనా? ఈ ద్రవరూప పదార్థాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్ట్రోమా అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? స్ట్రోమా అంటారు. ఈ లోపల దొంతరలో ఉన్న చూసారా, ఇలా ఫోల్డ్స్లో ఉన్న చూసారా, ఒక్కొక్క దాన్ని ఏమని పిలుస్తారంటే థైలకాయిడ్ అని చెప్పి పిలుస్తారు. ఒక్కో దాన్ని ఏమని పిలుస్తారండి? ఒక్కో దాన్ని థైలకాయిడ్ అని చెప్పి పిలుస్తారు. ఓకే. ఇలాంటి థైలకాయిడ్లు అనేది దొంతరలుగా ఉంటే దాన్ని ఏమంటారంటే గ్రానం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? గ్రానం అని చెప్పి మనం పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఇది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్లోరోప్లాస్ట్ లోపల ఏముంటుంది సార్ అంటే క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ అనేది ఉండడం చూస్తాం మనం. క్లోరోఫిల్ అంటే ఏంటంటే పత్రహరితం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారు? పత్రహరితం. క్లోరోఫిల్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటండి? మెగ్నీషియం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? మెగ్నీషియం అంటాం. సార్ ఈ క్లోరోఫిల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది సార్? మొక్కల యొక్క లీవ్స్ లేదా పత్రాలు గ్రీన్ కలర్ ఉండగల కారణం ఇదే. ఈ క్లోరోఫిల్ అనేది ఏదైతే ఉందో క్లోరోప్లాస్ట్ లోపలే కదా క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ అనే వర్ణ పదార్థం ఉంది కదా, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది అన్న. అదేవిధంగా సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సన్లైట్, సూర్యకాంతి ఏదైతే ఉందో సూర్యకాంతిని ఫోటాన్ల రూపంలో తీసుకునేది ఎవరంటే క్లోరోఫిల్ అనమాట. అదేంది చాలా ఇంపార్టెంట్. అయితే కిరణజన్య సంయోక్రియలోని ఓకేనా ఫోటోసిన్సిస్లోని మనకి ఒకటి కాంతి చర్యలు జరుగుతాయండి, లైట్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా? అదేవిధంగా నిష్కాంతి చర్యలు కూడా జరుగుతాయి. నిష్కాంతి చర్యలు అంటే డార్క్ రియాక్షన్స్. సార్ లైట్ రియాక్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి సార్ అంటే గ్రానంలో జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్. లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? గ్రానంలో జరుగుతాయి. డార్క్ రియాక్షన్స్ అంటే
సో నిష్కాంతి చర్యలు అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే మనకి స్ట్రామాలో జరుగుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఫ్లో చార్ట్ మీకు చెప్పాను, ప్లాస్టిడ్లు 3 రకాలు అన్నాయి కదా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ రాసుకుందాం. మీరు నోట్స్ కూడా సపరేట్గా రాయాల్సిన అవసరం లేదండి, జాగ్రత్తగా క్లాస్ వింటే. ఓకేనా? సో క్లోరోప్లాస్ట్ లోపల ఉన్నటువంటి వర్ణ పదార్థం అంటే పిగ్మెంట్ అంటారు. ఓకేనా? వర్ణ పదార్థం అన్నాను. వర్ణ పదార్థం అంటే పిగ్మెంట్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఏమని చెప్తారండి? పిగ్మెంట్ అంటారు. సో క్లోరోప్లాస్ట్ లోపల ఉన్నటువంటి వర్ణ పదార్థం లేదా పిగ్మెంట్ ఏంటి అంటే దట్ ఈజ్ క్లోరోఫిల్. ఓకేనా? ఈ క్లోరోఫిల్ అనేది మొక్కల యొక్క పత్రాలకు ఏ కలర్ని ఇస్తుంది అంటే గ్రీన్ కలర్లో ఇస్తుంది. క్లోరోఫిల్ అనేది ఏదైతే ఉందో ఇది సూర్యకాంతిని, సన్లైట్ని అనేది తీసుకోవడం జరుగుతుంది. సన్లైట్ని ఏ రూపంలో తీసుకుంటుందండి? ఫోటాన్ల రూపంలో తీసుకుంటుంది. ఏ రూపంలో తీసుకుంటుంది? ఫోటాన్ల రూపంలో. సో ఈ క్లోరోఫిల్ అనేది మనం పిలుస్తున్నాం కదా. ఇక్కడ క్లోరోఫిల్తో పాటుగా ఇక క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకున్న అందరూ. ఓకేనా? సో క్లోరోప్లాస్ట్ లోపల గ్రానా అని పిలుస్తున్నటువంటి భాగం ఏదైతే ఉందో, ఓకేనా, గ్రానా అని పిలుస్తున్న భాగంలో కాంతి చర్యలు జరుగుతాయి. సో దట్ ఈజ్ లైట్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా? అదేవిధంగా స్ట్రామా అని చెప్పి మనం పిలుస్తున్నాం కదా, స్ట్రామా లోపల ఏం జరుగుతాయి సార్ అంటే స్ట్రామా లోపల నిష్కాంతి చర్యలు జరుగుతాయి. ఓకే, నిష్కాంతి చర్యలు అంటే ఏంటి? డార్క్ రియాక్షన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డార్క్ రియాక్షన్స్ అని చెప్పి పిలుస్తారు. ఇది క్లోరోప్లాస్ట్కి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ క్రోమోప్లాస్ట్ గురించి మాట్లాడారు సార్, చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రైజ్ అవుతాయి ఖచ్చితంగా. ఓకేనా? మీరందరూ కూడా ఖచ్చితంగా వీటి మీద అవగాహన అయితే ఉంచుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు క్రోమోప్లాస్ట్ అన్నాం కదా. ఓకేనా? క్రోమోప్లాస్ట్ ఇదే కదా క్రోమోప్లాస్ట్. ఈ క్రోమోప్లాస్ట్లో ఏముంటాయి సార్ అంటే కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఏముంటాయండి? కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. కెరోటిన్ కలిగినటువంటి వర్ణ పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? మరి దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుంటే కెరోటిన్ అనే ఒక వర్ణ పదార్థం. ఓకేనా? ఒకటోది ఏంటండి? కెరోటిన్ అనే వర్ణ పదార్థం, రంగునిచ్చే పదార్థం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాంతోఫిల్ అనే పిలుస్తున్నటువంటి మరొక పదార్థం. ఓకేనా? జాంతోఫిల్. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే జాంతోఫిల్ అనే పిలుస్తున్నటువంటి మరొక వర్ణ పదార్థం. ఓకేనా? అయితే సార్ ఇక్కడ ఈ జాంతోఫిల్ అనేది ఓకేనా చాలా ఇంపార్టెంట్ బిట్ వస్తుంది ఇక్కడ. ఏంటి సార్ అంటే ఈ జాంతోఫిల్ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తున్నామో, ఓకేనా, జాంతోఫిల్ అని చెప్పి ఏదైతే పిలుస్తున్నామో ఈ జాంతోఫిల్ మొక్కల యొక్క భాగాలకు, మొక్కల యొక్క భాగాలకు ఇంక్లూడింగ్ వాటి యొక్క పత్రాలు కూడా ఆరెంజ్ అదేవిధంగా రెడ్ కలర్ని ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లూకోప్లాస్ట్ అన్నాను చూసారా. ఈ లూకోప్లాస్ట్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? లూకోప్లాస్ట్ అనేది ఏం చేస్తుంది? ఓకేనా సార్, ఇక్కడ లూకోప్లాస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ లూకోప్లాస్ట్లో మళ్ళా దీన్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఈ లూకోప్లాస్ట్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. లూకోప్లాస్ట్లో మొదటిది ఏంటంటే ఎల్యూరోప్లాస్ట్ అని చెప్తారు. మొదటిది ఏంటండి? ఎల్యూరోప్లాస్ట్. తెలుగులో దీన్ని ఎల్యూరోప్లాస్ట్ అని పిలుస్తారు. తెలుగులో ఏమని పిలుస్తారు? ఎల్యూరోప్లాస్ట్ అని పిలుస్తారు. ఎల్యూరోప్లాస్ట్ ఏం చేస్తుందంటే మొక్కల్లో ఉన్నటువంటి మాంసకృత్తులు, అదే ప్రోటీన్లు అంటారు కదా. మొక్కల్లో ఉన్నటువంటి మాంసకృత్తులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో ఉన్నటువంటి మాంసకృత్తుల్ని స్టోర్ చేస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ది. ఎందులో ఫస్ట్? లూకోప్లాస్ట్లో ఫస్ట్ది. ఓకేనా? మరి రెండోది మనం తీసుకుంటే, ఓకేనా, లూకోప్లాస్ట్ తర్వాత రెండోది మనం తీసుకుంటే ఎలయోప్లాస్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా? ఎలయోప్లాస్ట్. ఓకేనా? ఎలయోప్లాస్ట్. ఓకేనా? మొదటిది మనం తీసుకుంటే ఎల్యూరోప్లాస్ట్, రెండోది తీసుకుంటే ఎలయోప్లాస్ట్. ఎలయోప్లాస్ట్ అనేటిది ఏం చేస్తుంది సార్? ఇక్కడ ఎలయోప్లాస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఫ్యాట్ అంటే కొవ్వు, అదేవిధంగా ఆయిల్ అంటే నూనెలు. ఫ్యాట్ మరియు ఆయిల్ ఏవైతే ఉన్నాయో వీటిని నిల్వ చేయడంలోనే ఎలియోప్లాస్ట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం తీసుకుందాం. నెక్స్ట్ ఎలియోప్లాస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి లూకోప్లాస్ట్లో మరొకరు ఎవరంటే ఎమైలోప్లాస్ట్ అని చెప్తాం. ఏం చెప్తామండి? ఎమైలోప్లాస్ట్. ఓకేనా? ఎమైలోప్లాస్ట్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా?
సో ఎమైలోప్లాస్ట్ అని చెప్పి మనం చెప్తున్నాం. సార్ ఇక్కడ ఎమైలోప్లాస్ట్ అంటే ఏంటి? ఎమైలోప్లాస్ట్ ఏం చేస్తుంది సార్ అంటే, ఎమైలోప్లాస్ట్ అనేది సాధారణంగా మొక్కల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? పిండి పదార్థాలు అంటారు, అవునా? కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? పిండి పదార్థాలని ఎమైలోప్లాస్ట్ అనేది నిల్వ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా, క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతాడు సార్ అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్లో చార్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫ్లో చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోద్దండి. మీకు ఇంకా క్వశ్చన్ అనేది ఎక్కడ మిస్ అయిపోదు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం అనేది ఒక్కసారి మరొక చిన్న బిట్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇక్కడ. ఏంటో చూద్దాం. ఓకేనా? ఏంటి సార్ అంటే, ఇంపార్టెంట్ బిట్ టేబులర్ ఫామ్లో నేను చెప్తాను, అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఓకేనా సార్? ఇక్కడ ఎక్కువగా క్లోరోప్లాస్ట్లు అంటే హరితరేణువు కదా. ఓకేనా? ఎక్కువగా క్లోరోప్లాస్ట్లు అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? చాలా ఇంపార్టెంట్. క్లోరోప్లాస్ట్లు అనేవి మొక్కల యొక్క పత్రాలు లేదా మొక్కల యొక్క లీవ్స్లో ఉన్న సెల్స్లో మనం చూస్తాం. ఆ సెల్స్ ఏంటి? ఒక క్లోరోప్లాస్ట్లు లేదా తెలుగులో ఏమంటారు? క్లోరోప్లాస్ట్ని హరితరేణువు అన్నాం కదా. ఓకేనా? సో హరితరేణువు అనేది ఎక్కడ చూస్తాం మొక్కలు అంటే, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్ ఆన్సర్ ఏంటంటే, క్లోరోప్లాస్ట్లు అనేవి మొక్కల్లో ఏ కణాల్లో చూస్తామంటే మీసోఫిల్ కణాలు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కడ చూస్తామని? మీసోఫిల్ కణాల్లో మనం చూస్తాం అనమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ అనేది మాత్రం అడుగుతారనమాట. ఓకేనా? మీరు ఎక్కువగా ఇంకొకటి మీకు చెప్పాలండి. ఏంటంటే, మీకు ఇక్కడ 9th క్లాస్ ఎన్సీఆర్టీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా నోట్ పెట్టుకొని మీరు రాసుకోవాలి. ఇక్కడ మీ నోట్స్లో ఉంటే కనుక రాసుకోండి. నోట్స్లు ఉంటే మీ దగ్గర నోట్ పాయింట్ ఏంటి సార్ అంటే, క్లోరోప్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మీరు ఎంతవరకు చదువుతారో నేను చెప్తాను చూడండి. క్లోరోప్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ క్లోరోప్లాస్ట్ అని దేనికి ఉదాహరణగా మనం తీసుకున్నాం? క్లోరోప్లాస్ట్ని ప్లాస్టిడ్స్ తీసుకున్నాం. దేనికి ఉదాహరణగా తీసుకున్నాం? ప్లాస్టిడ్లకు ఉదాహరణగా తీసుకున్నాం. ఇక్కడ ప్లాస్టిడ్లతో పాటుగా మరొకరిని తీసుకుందాం. వారెవరంటే మైటోకాండ్రియా. సార్ ఎంత ఇంపార్టెంట్ బిట్ అంటే, చాలా సందర్భాల్లో ఇచ్చాడు ఇక్కడ క్లోరోప్లాస్ట్ అంటే ప్లాస్టిడ్స్ మరియు మైటోకాండ్రియాకి స్వయంగా అంటే ఓన్ డిఎన్ఏ ఉంటుంది, మరియు అదేవిధంగా రైబోజోమ్లు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్ డిఎన్ఏ మరియు రైబోజోమ్ కలిగిన ఇద్దరే, ఒకటి ప్లాస్టిడ్, రెండోది మైటోకాండ్రియా. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, మనం ఇక్కడ ప్లాస్టిడ్లో రైబోజోమ్లు ఉంటాయి అని చదువుకున్నాం, అవునా? మైటోకాండ్రియాలో ఉంటాయి అనుకున్నాం. అదేవిధంగా మనకి ప్లాస్టిడ్లో కూడా రైబోజోమ్లు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అదే కదా ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు ప్లాస్టిడ్లో ఉన్నటువంటి రైబోజోములు ఏ రకానికి చెందినవి? చాలా ఇంపార్టెంట్. ఏ రకానికి చెందినవి అంటే 70S రకానికి చెందింది. మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసేవారికి మీకు రైబోజోమ్స్ అని చెప్పేసి ఒక వీడియో మన ఛానల్లో ఉంటుంది. అది కమెంట్ బాక్స్లో పెడతాను, మీరు ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది అనమాట. రైబోజోమ్లు అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనండి? సో ఇది మీకు కావాల్సినటువంటి డేటా. ఓకే, మన క్లాస్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కోర్స్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తీసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ 7981450336 అనే నెంబర్. మీరు ఎట్ ఎనీ టైం మీరు ఒక మెసేజ్ పెడితే చాలు, నేనే చూస్ చేస్తా కాల్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.